వీడు నా ప్రాణ స్నేహితుడు. అసలే వీరికి గుండె నొప్పి, స్టంట్లు కూడా వేశారయ్యా. దయచేసి ఇలాంటి పని చేయొద్దండి అయ్యా, చేయొద్దండి అయ్యా. అరే స్వామి, ఎవరూ పుట్టుకతో మందు అలవాటు చేసుకోరయ్యా. కొన్ని అవసరాలు అలవాటు చేస్తాయి. అరే పంచకట్టు, నీకు చెక్కు కావాలా వద్దా? చెక్కు కావాలంటే ఇందా మందు. ఏయ్, చెక్కు కావాలా వద్దా? చెక్కు వద్దనుకుంటే ముందు ప్రశాంతంగా ఉండాలి మేము ఇక్కడ. అయితే ముందు పాలు తాగండి. ఊరు కూడా తెరలేదు స్వామి. అయ్యా చెక్కిండి అయ్యా. స్వామి, మందు ఫ్రీగా పోస్తున్నాను కదా, మీకు చెక్కు కావాలంటే మందు తాగి చెక్కు తీసుకెళ్ళండి. ఏ పంచకట్టు, నీ ఫ్రెండ్ మాట విన్నావంటే నీకు చెక్కు బొక్కే. మందే కదా, ఏమైతే తాగుపో. రే నెహల్, అలా అనకురా, తప్పురా. నువ్వు ఊరికేళ్ళకి నీకేం తెలీదు. మా నాన్న మందు తాగితే నాకు ఐఫోన్ వస్తుంది. రే నాన్న, నువ్వు అడిగితే మందేంద్రా, నీకోసం విషమైన తాగుతా. అయ్యా తాగేశానయ్యా. అరే పంచకట్టు, నేను చెప్పింది ఏంది? 2 బాటిల్ తాగమని. 1 బాటిల్ నువ్వు తాగింది, ఇంకా 2ది ఉంది. సరే తాగుతానయ్యా. అంకుల్, మీ ఊర్లో పీర్ల పండుగ చేస్తారు చూడు, అట్లా ఎగురితే అయిపోయా. వేయండి అంకుల్, వేయండి. చూసావా, నాకు పని చూడిపోయింది. నరసింహ చెప్తే విన్నావా? నేనేందా ఐఫోన్ వస్తున్నా ఆనందపడితే ఇట్లా పడిపోయినాడు ఏంది? సర్లే పోదాంబా. రే రే నెహల్, పడిపోయింది మీ నాన్నరా, వెళ్ళి హాస్పిటల్ తీసుకుపోదాం రారా. ఏ వృద్ధులకి ఫస్ట్ టైం కదా, తాగినాడు పడిపోయినాడు. మత్తు దిగితే ఆయన వస్తాలే, లేచి పోదాంబా, పదండ్రా. రే, మీరే కొడుకులు పుట్టారా? దొంగనా కొడుకులు పుట్టారు కదా అందరూ.
లక్షల చెక్ ఇచ్చారు కదా గురుగారు. మనం ఎంత రౌడీలమైనా మనము మనుషులమేరా. చూడు రామకృష్ణ, నాకు ఎక్కడో తెలియకుండా మానవత్వం పుట్టుకొస్తుందిరా. మనము ఎంత రౌడీలమైనా మనకు కాస్త మానవత్వం ఉండాలిరా. కొడుకు ఐఫోన్ అడిగితే ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు రా. ఇలాంటి వాళ్ళకు ఎంత ఇచ్చినా తక్కువేరా. ఒరే నరసింహ, ఒరే బాబు, ఒరే నరసింహ, బాబు, ఎలా వెళ్ళిపోతున్నాడో చూడరా నరసింహ. తండ్రిని కూడా రేయ్. పట్టించుకోకుండా. రే నరసింహ, నీకు వస్తాను. చూడరా చూడరా, కవితలు వచ్చాడు. నాకు ఐఫోన్ కొనడానికి డబ్బులు వచ్చాయి.